డ్రైవర్ రజాక్, రంగారావు, అమరేంద్ర, అంత క్రితమే వచ్చిన అతని తమ్ముడు విజయేంద్ర, ఎస్టేట్ వద్ద నుండి వచ్చిన కనకారావు అందరూ పొరుగున వంటింటి వైపు వెళ్లారు. రాజమ్మను చూడగానే వణికిపోయారు అందరూ. ఏం జరిగింది రాజమ్మ? దెయ్యం బాబు, నా కళ్ళు పీకేసింది. అక్కడ ఒక చిన్న భూకంపం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న నిశ్శబ్దం తాండవమాడింది. నో నో, హిస్టీరిక్గా అరిచాడు రంగారావు. రజాక్, త్వరగా రాజమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళు. రంగారావు వైపు అడుగులు వేస్తూ చెప్పాడు అమరేంద్ర. గుండె పట్టుకుంటూ నెమ్మదిగా సోఫాలోకి జారిగలబడ్డాడతను. కనకారావు, వెంటనే మోహన్ సుప్రియలకు ఫోన్ చేయి. ఫోన్ వైపు నడిచాడు కనకారావు. ఒక కిటికీ చాటునున్న నల్లపిల్లి మేం అంటూ అవతలికి ఎగిరి దూకేసింది. బేతాళ విగ్రహం ముందు కూర్చున్న బదరీ బ్రహ్మ ఉలిక్కి పడ్డాడు. ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలోంచి ఏవో ఆక్రందనలు, మరేవో రోదనలు గాల్లో ప్రయాణించి అతని చెవుల్లో దూరుతున్నాయి. కాన్సంట్రేషన్ కలగడం లేదు. అసహనంతో కూజ విగ్రహం ముందు నుండి లేచాడు బదరీ బ్రహ్మ. తాను త్వరపడకపోతే కిన్నెర ప్రేతాత్మ మరిన్ని దారుణాలు సృష్టించగలదని అతనికి అర్థమైంది. ఎంతో శక్తివంతమైన కిన్నెర ప్రేతాత్మను లొంగదీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకెంతో శ్రమ తీసుకోవాలి. ఏకకాలంలో భైరవ, బేతాళ సాధన చెయ్యాలి. మహా మంత్రాలను శక్తివంతంగా పఠిస్తూ ఒక ఆరోహణ క్రమంలో నియంత్రించాలి. తన ఇంటి ముందు కొంతసేపు పచార్లు ప్రారంభించి ఏదో స్ఫురణకు రావడంతో వెంటనే బయలుదేరాడు అక్కడి నుండి. బదరీ బ్రహ్మకు దారు తెగకు చెందిన మహామాంత్రికుడు భంబర్గలితో చాలా పరిచయం ఉంది. భంబర్గలి భైరవ ఉపాసకుడు, పైగా అత్యంత శక్తివంతమైన క్షుద్రశక్తులను లోబరుచుకున్న వ్యక్తి. తెల్లటి అడ్డపంచ మీద నీలిరంగు అంగీ లాంటిది ధరించడం నేపాల్లోని థార్ ఆటవిక జాతి వారి లక్షణం. స్త్రీలు నీలిరంగు జాకెట్ ధరిస్తారు. క్షుద్రోపాసన వారికిష్టమైన దినచర్య. ఇతరులకు సాయం చేయాలనే తపన తప్ప అపకారం చేయాలనే ఆకాంక్ష వారికి ఉండదు. భైరవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో చిన్న బస్ స్టేషన్ ఉంది. దాని సమీపంలో ఉంటాడు భంబాగర్. 60 సంవత్సరాలు దాటిన భంబాగర్ చాలా నియమబద్ధంగా ఒంటరితనంతో బ్రహ్మచర్యం పాటించి జీవిస్తున్న వ్యక్తి. ఎత్తుగా ఉండే కొండచర్య పక్కలో ఉంది భంబాగర్ నివాసం. తెలిసిన వాళ్ళు పరామర్శగా నమస్కరిస్తుంటే వాళ్లను చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకడుగులు వేస్తున్నాడు బదరీ బ్రహ్మ. అరగంట తర్వాత అక్కడికి చేరుకోగలిగాడు బదరీ బ్రహ్మ. అతను వెళ్లిన సమయానికి ఇంటి వద్ద అతను లేడు. ఆ ఇంటి ముందు మరికొంతమంది ఒక చెట్టు కింద ఎదురు చూస్తున్నారు. వారితో పాటు అక్కడే నిలబడ్డాడు బదరీ బ్రహ్మ. స్వామి, మీరు బంబాగర్ కోసం వచ్చారా? ఒక మధ్యవయస్కుడు అడిగాడు. అవును బాబు, మీరేం పని మీద వచ్చారు? సాహిణి ఒక్కతే బాబు నాకు. నా కుమార్తె లేకపోతే నేను బ్రతకలేను. అలాంటిది ఈ రోజుకు 20 రోజులైంది బాబు. దాన్ని ఏదో దెయ్యం ఆవహించింది. ఉలిక్కి పడ్డాడు బదరీ బ్రహ్మ. పౌర్ణమి వెళ్ళి సరిగ్గా ఆ రోజుకు 20 రోజులు కావస్తోంది. అంటే పౌర్ణమి రోజు నుండా? ఆలోచిస్తూ అన్నాడు బదరీ బ్రహ్మ. అవును బాబు, మాది ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న గ్రామం. ఏం జరిగిందో చెప్పండి. తెలుసుకోవాలన్న తపన బదరీ బ్రహ్మ అంతరంగంలో. పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నట్టుండి కెవ్వున కేకపెట్టి విరుచుకుపడింది సాహిణి. ఇంట్లో వాళ్ళమంతా అదిరిపోయాం. వెంటనే ఇంట్లోంచి దూకుడుగా గ్రామ పెద్ద ఇంటివైపు పరుగులు తీసింది. మాకేమీ అర్థం కాలేదు. మేము సాహిణి వెనకే బయలుదేరి వెళ్ళాం. గ్రామ పెద్ద ఇంటి ముందు అప్పటికే నానా రభస చేస్తోంది. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు మొదలు నానా అల్లరి గోల. ఏమంటుంది? తను గ్రామ పెద్దను అంతం చేస్తానంటోంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం చనిపోయిన రోహిణి తనే అంటోంది. రోహిణి ఎవరు? నా పెద్ద కుమార్తె. అకస్మాత్తుగా ఓ రోజు ఊరేసుకుని చనిపోయింది. ఉలిక్కి పడ్డాడు బదరీ బ్రహ్మ. పౌర్ణమి రోజు చైతన్యమైన ప్రేతాత్మలన్నీ ఇలాంటివే అయి ఉంటాయా అనే అనుమానం కలిగింది అతనికి. ఇంతలో ఒక వ్యక్తి పరుగునొచ్చాడక్కడికి. స్వామి ఈరోజు ఇక్కడికి రారట. ఏదో పని మీద పక్క ఊరికి వెళ్లారట. 2 రోజుల తర్వాత వస్తారట. తను తెలుసుకునొచ్చిన వార్త చల్లగా చెప్పాడు. అక్కడున్న వారందరూ నిరాశ నిస్పృహలతో ఆ చోట్లోంచి బయలుదేరారు. బాబు, మీరెవరో మీ వివరాలేంటో చెప్పనేలేదు. బదరీ బ్రహ్మ వెంటబడుతూ అడిగాడా వ్యక్తి. ఒక్క క్షణం మౌనం వహించాడు బదరీ బ్రహ్మ. చనిపోయిన నీ కుమార్తె రోహిణిని నిద్రలేపింది నేనే. బదరీ బ్రహ్మ కంఠంలోంచి వెలువడిన మాటలు వింటూనే తుపాకీ తోటా ఒకటి తన తలలోంచి దూరిపోయినట్లు శిలా విగ్రహంలా ఉండిపోయాడు. అప్పుడే అక్కడికొచ్చిన టౌన్ బస్సులో కూర్చున్నాడు వెళ్ళి.
ఆ వ్యక్తి షాక్లోంచి బయటపడకముందే బస్సు దుమ్ము తెరలను రేపుతూ బయలుదేరింది ఆ చోట్లోంచి. అర్ధరాత్రి దాటిపోయింది. అమావాస్య వెళ్ళిన 6వ రోజు కావడం వల్ల వెన్నెల అంత క్రితమే అదృశ్యమైంది. మృత్యువునే భయపెట్టగలిగేంత స్థాయిలో ఉంది చీకటి. దానికి జతగా మంచు కురుస్తోంది. గాలులు వేగంగా వీస్తున్నాయి. ఒక వ్యక్తి ఒంటరిగా శ్మశానం వైపు నిర్భీతితో అడుగులు వేస్తున్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక సంచి వేలాడుతోంది. శ్మశానం లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఉత్తర దిశగా నడిచాడతను. ఎత్తుగా ఉన్న ప్రాంతంలో బరియల్ గ్రౌండ్ ఉండడం వల్ల ప్రహరీ గోడ మీదుగా కాట్మాండ్ సిటీలో కొంత భాగం తూర్పు పడమరల దిశల్లో కనిపిస్తోంది. చివరగా ఉన్న చిన్న చెట్టు కింద కూర్చున్నాడు ఆ వ్యక్తి. బ్యాగ్లోంచి బ్లాక్ కలర్లో ఉన్న క్యాండిల్స్ తీసి నేల మీదుంచి వెలిగించాడు. వాటిని 8 దిశల్లోనూ 8ంటినీ ఉంచాడు. ఎముకనొక దాన్ని చేతిలోకి తీసుకుని నేల మీద మంత్రాక్షరితో చిత్రించడం మొదలుపెట్టాడు, ఒక వికృత ఆకారాన్ని. ఆ తర్వాత మరికొన్ని వస్తువులు తీసి ఆ ముగ్గులోని చిత్రం ముందుంచి తాను దిగంబరంగా మారాడు. ఒక చిన్న చెక్క పెట్టెను వెలుపలికి తీశాడు. ఆ పెట్టెలోంచి ముందుగా బలినొకదాన్ని వెలుపలికి లాగి కత్తితో కోశాడు కంఠం దగ్గర. విలవిల్లాడుతూ అది ప్రాణాలు వదిలింది. జాలువారిన రక్తాన్ని నల్లటి పాత్రలోకి పట్టాడు. రెండవ దఫా నల్లకోడిని వెలుపలికి తీశాడు. అది ముగిసింది. 2 జంతువుల రుధిరాన్ని ఏకం చేశాడు. మూడవ దఫా నల్లపిల్లుని వెలుపలికి తీసి దాన్ని చంపాడు. రక్తం 3 జంతువులది ఒకే పాత్రలో మిశ్రమమైంది. అప్పుడు మొదలుపెట్టాడతను మంత్రోచ్చారణను. ఆ వ్యక్తి కంఠంలోంచి బేజాక్షరాల కలయికతో మంత్రాక్షరి నిర్విరామంగా వెలువడసాగింది. చితుకుల మంట వెలిగించి అందులో ఈ రక్తాన్ని ధారలు ధారలుగా జాలువార్చడం మొదలుపెట్టాడు. క్షణక్షణానికి అతని కంఠంలోంచి ఉచ్చరించబడే మంత్రోచ్చాటన తీవ్రమవుతోంది. ఓ మోస్తరుగా ఉన్న గాలి తీవ్రత అధికమైంది. హోరుమంటూ వృక్షాలను కోకటి వేళ్లతో పెకలించగలిగేలా గాలి వీస్తూ ఉంది. కళ్లకు కనిపించని ఆకారాలు ఏవో మృత్యుదేవత గావించే కంకాళ ధ్వనుల్లాంటి వికృత శబ్దాలను సృష్టిస్తున్నాయక్కడ. అయినా ఆ వ్యక్తిలో ఎలాంటి చలనం లేదు. సంకుటిత దీక్ష, కఠోర నియమంతో గావించే మంత్రాక్షరిని అతను విస్మరించడం లేదు. ఊహించని విధంగా అతని కళ్ళు 2 ఎర్రటి జ్యోతుల్లా వెలిగిపోసాగాయి. అగుపించని కాంతి కిరణాలు 2 ఆ కళ్ళల్లోంచి సూటిగా శూన్యంలోకి దూసుకుపోసాగాయి. 2 లిప్తాల కాలం గడిచిన తర్వాత కిన్నెరా అతని పెదవులు ఉచ్చరించాయి. బాబూ. శూన్యంలోంచి ఎవరో బదులు పలికారు. నేను వద్దని చెప్పినా వినకుండా ఇప్పటికే 2 హింసించావు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అవును. ఎందుకు చేశావు ఆ పని? నా పతనానికి, నా తండ్రి చావుకు కారకుడు చనిపోయిన వాడి తండ్రి. మేము అనుభవించిన చిత్తక్షోభ వాడు అనుభవించాలి. పిల్లి రూపంలో ఒక స్త్రీని హింసించావు. సాటి స్త్రీ అని నీకు తెలీదా? తెలుసు. స్త్రీలకుండవలసిన సహనం, శీలం ఆమెలో లేవు. కారు డ్రైవర్ రజాక్తో చేతులు కలిపింది. రావుగారి విరోధులు కుట్ర పన్నారు. వారికి లొంగిపోయారు రజాక్, రాజమ్మలు. ఈ రహస్యాలు వారికి తెలుసా? తెలియవు. రాజమ్మ అందురాలైంది. రజాక్ ఒంటరిగా ఏమీ చేయలేడు. కిన్నెర, నువ్వు ప్రేతాత్మవు. నీ శక్తియుక్తుల్ని మానవుల మీద ప్రదర్శించడం చాలా పొరపాటు. ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. ఆయన నన్ను ఎవరూ ఆక్షేపించలేరు. ఆక్షేపించినా నేను ఎవరి సలహాలను వినను, ఎవరికీ భయపడను. నా శక్తియుక్తులు తెలిసే నువ్విలా అంటున్నావా? మీ శక్తియుక్తులు తెలిసి భయపడి మీతో సంప్రదించడం కాదు ఇదంతా. మీరు మానవత్వం ఉన్న వ్యక్తులు. మీ మంత్రబలం కంటే మీలోని మానవత్వపు విలువ, మంచితనం తాలూకా అదృశ్య శక్తి నన్నింత దూరం ఆకర్షించింది. నా దారికి రావా కిన్నెరా? మన్నించండి బాబు. చదువురాని కోయకన్యను. ఆడుతూ పాడుతూ ప్రకృతితో కలిసి జీవించేవాళ్లం. కపటం, మోసం తెలియని అమాయకులం మేము. మా వంటి వారిని హింసిస్తే అందుకు శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలి నాగరికులు. అందుకే నా పట్టుదల. ఇక సెలవు. పెద్ద గాలితెర ఒకటి చితుకల మంటను ఆర్పింది. అంతవరకు ఏదో ట్రాన్స్లో ఉండి ఎవరితోనో సంభాషిస్తూ ఉండిపోయిన ఆ వ్యక్తి ఏదో భంగమైనట్లు వాస్తవంలోకొచ్చాడు. అతను బదరీ బ్రహ్మ. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు బదరీ బ్రహ్మ. ఇప్పుడతను ఆలోచిస్తోంది కిన్నెర ప్రేతాత్మ ద్వారా ఎదురు కాబోతున్న ప్రమాదాన్ని గురించి కాదు. కిన్నెర తెలియజేసిన రంగారావు ప్రత్యర్థుల ఎత్తుగడలను గురించి. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాడు ఇండియా బయలుదేరాలని. రే రజాక్, సుప్రియా మోహన్లు వెళ్ళారా? వెళ్ళారు బాబు.
రంగారావు సిగారు వెలిగించుకుని పచార్లు మొదలుపెట్టాడు. రాజాకు గ్యారేజ్ వైపు కదిలాడు. రాజమ్మకు కళ్ళు పోయినప్పటి నుంచి ఆ ఇంటిలో ఉండేందుకు వాడు చాలా భయపడుతున్నాడు. 2 నిమిషాల తర్వాత లోనికొచ్చాడు రంగారావు. సార్, నాకు 2 రోజులు సెలవు కావాలి. ఇప్పుడెలా కుదురుతుంది రజాక్? డ్రైవర్తో రిస్క్ అవుతుందేమో. అలా కాదు సార్, నాకు తెలిసిన కుర్రాడు ఒకడున్నాడు. డ్రైవింగ్లో బాగా అనుభవం ఉంది. ఈ 2 రోజుల్లో అతన్ని పంపిస్తాను. నమ్మకమైన మనిషేనా? నమ్మకమైన వ్యక్తి సార్. వయసు కూడా 50 దాటింది. సరే, తీసుకురా. సంతోషంతో వెళ్ళిపోయాడు రజాక్. రంగారావు బంగ్లాలోంచి బయలుదేరిన రజాక్ తిన్నగా 1 టౌన్ ప్రాంతంలో ఉన్న మరో పెద్ద బంగ్లాలోనికి వెళ్ళాడు. ఓ రజాక్, నువ్వా? ఏమైంది మన పని? ఏముంది సార్, 2 రోజులు లీవ్ కావాలన్నాను. ముందు అంగీకరించలేదు. తర్వాత మనం వినుకొండ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరు డ్రైవర్ అని చెప్పాను. రావుగారు సరే అన్నాడు. సత్యం ఎలాంటి వ్యక్తి? డబ్బు సార్, డబ్బు కావాలి. వినుకొండ డ్రైవర్ల విషయం మీకు ఇంకా తెలిసినట్టు లేదు. డబ్బు పడేస్తే చాలు, ఎలాంటి పని చేయడానికైనా వెనుకంజ వేరు. అలాంటి బద్మాషులు. ఇక సత్యం విషయం చెప్పనే అవసరం లేదు, నవ్వాడు రజాక్. అన్ని విషయాలు క్లియర్గా చెప్పావా సత్యంతో? అన్నీ చెప్పాను సార్, మీరు కంగారు పెట్టుకోకండి. తప్పకుండా మీ పని సులభంగా పూర్తవుతుంది. ఈ 2,000 నువ్వు తీసుకెళ్ళు రజాక్. సత్యం విషయం నేను చూసుకుంటాను. అలాగే. సత్యం పని పూర్తి కాకుండా ఇక్కడికి రాడు. సరే, నువ్వు వెళ్ళు. ఎవరైనా చూస్తే బాగుండదు. అంతే కదండి మరి. ఇదేమన్నా శుభకార్యమా? బద్మాష్ పనాయే. వెళ్ళిపోయాడు రజాక్. ఆ మాటల్ని మననం చేసుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడతను. రంగారావు బద్ధ విరోధి భూపతి బాబు. తన కుమారుడు చనిపోయిన తర్వాత రంగారావు మీద మరింత కక్ష పెంచుకున్నాడు భూపతి. రజాకికి గాని భూపతికి గాని తెలీదు తమ సంభాషణంతా అదృశ్య రూపంలో ఉన్న కిన్నెర విన్న విషయం. 2 నిమిషాల తర్వాత భూపతి బాబు ఫోన్ చేశాడు ఎవరికో. పావుగంట గడిచింది. వేగంగా దూసుకొచ్చిన కారు భూపతి బాబు బంగ్లా పోర్టుకోలా ఆగింది. అందులోంచి కిందకి దిగాడో వ్యక్తి. హలో భూపతి, ఏంటింత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? రండి, కూర్చోండి సర్వరాయుడు గారు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి, ఏంటి విషయం? సిగారు వెలిగించుకుంటూ భూపతికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడతను. రంగారావుకు మీకు పడదని తెలుసు, కానీ కారణం తెలీదు. ఇప్పుడు అతని ప్రసక్తి ఎందుకు? అసహ్యంగా ముఖం చిట్లిస్తూ అన్నాడు సర్వరాయుడు. అవసరం ఏర్పడింది రాయుడు గారు. ముందు ఈ విషయం చెప్పండి. మీకు అతనితో విరోధం ఎలా ఏర్పడింది? మేము దాయోదులమనే విషయం నీకు తెలిసే ఉంటుంది. రంగారాయుడి తండ్రి, మా తండ్రి అన్నదమ్ములు. ఆస్తి పంపకాల్లోనూ మా నాన్నని మోసం చేశాడు. అంతేకాదు, నేను వివాహం చేసుకోవలసిన యువతిని రంగారావు చేసుకున్నాడు. అప్పటి నుండి అతనంటే నాకు ద్వేషం, పగ. నాకు అతనికి బద్ధవైరమని మీకు తెలుసు. మీకు అతనితో విరోధం ఉంది. మీరు నాతో చేతులు కలిపితే అతని విషయం సెటిల్ చేయడం పెద్ద కష్టం కాదు. మీ అభిప్రాయం అంతుపట్టడం లేదు. అదోలా నవ్వాడు భూపతి. తన ప్లాన్ ఏంటో వివరంగా చెప్పాడు సర్వరాయుడితో. పెద్ద పథకమే వేశారు, కానీ డ్రైవర్ అంతటి సమర్థుడేనా అని నా అనుమానం. వాడిది వినుకొండట. ఇలాంటి వ్యవహారాల్లో అనుభవం ఉండే వ్యక్తి. ఇంకేం, ప్రొసీడ్ కండి. నా వాటా ఎంతో చెప్పండి. చెక్ బుక్ తీస్తూ అన్నాడు సర్వరాయుడు. మీలాంటి వారికి తెలియందేముంది? ఒకటి అడిగాడు, సరే అన్నాను. బదులు మాట్లాడకుండా 50,000 రూపాయలకు చెక్ రాసి ఇచ్చాడు రాయుడు. మరో పావుగంట తర్వాత ఆ బంగ్లాలోంచి బయటపడ్డాడతను. అంతవరకు కిటికీ ఊచకు అంటుకునున్న సీతాకోక చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరు? భూపతి స్పీకింగ్ దిస్ సైడ్. నమస్తే సార్, నేను 2 టౌన్ ఎస్ఐని. అదే, మీ అబ్బాయి చనిపోయిన విషయంలో మాకు కొన్ని అనుమానాలు కలిగాయి. కేసు ఇన్వెస్టిగేషన్ చేద్దామని ముందుగా మిమ్మల్ని సంప్రదించడం మంచిదని ఫోన్ చేశాను. ఏంటి అనుమానాలు? మరేమీ లేదు సార్. మీ అబ్బాయిని ఎవరో తల మీద బాగా కొట్టారని డాక్టర్ రిపోర్ట్. ఆల్ రైట్, మీరు మీ డ్యూటీ చేయండి. సార్, ఆదిశేషప్ప అనే వ్యక్తి వివరాలు మీకేమైనా తెలుసా? వాడొక బ్రోకరు. క్వీన్స్ బార్ దగ్గర ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు సబ్ ఇన్స్పెక్టర్. బరువుగా నిట్టూర్పు విడుస్తూ సోఫాలోంచి లేచాడు భూపతి బాబు. రేయ్, ఎలారా? క్వీన్స్ బార్ అండ్ రెస్టారెంట్ ముందు రిక్షా అతన్ని పిలిచాడు ఎస్ఐ. నీ పేరేంటి? రాంబాయి బాబు. ఏ ఊరు? శ్రీకాకుళం బాబు. ఇక్కడికొచ్చి ఏడాది దాటిపోయింది. అడిగిన దానికే జవాబివ్వు. అనవసరంగా వాగితే భూమికలు ఏరేస్తాను. అయ్యి బాబా, స్నానం చేశాను చెప్పండి. నువ్వు మామూలుగా రిక్షా ఇక్కడే ఉంచుతావా? అవునండి. నీకు ఆదిశేషప్ప తెలుసా? ఆదాయస్యం.
మళ్ళా అట్ట అడగండి. ముండల బ్రోకర్ శేషప్ప అంటే ఈ లొకాలిటీలో తెలియంది ఎవరికండి? ఇటే వెళ్ళండి. అక్కడ ఒక స్కూల్ ఉంది. స్కూల్ పక్కనే సారాయి కొట్టు. దాని పక్కనే ఉంటుంది చిన్న గది. అదే అతంది. భూపతి బాబు గారు తెలుసా? తెలుసండి. విన్నాను కానీ చూడలేదు. నువ్వు చూడకపోతే నష్టమేం లేదు. ఆదిశేషప్ప భూపతి బాబు కుమారుడు ధనపతి బాబు 2 రోజుల క్రితం ఇక్కడికొచ్చారు. నీకేమన్నా తెలుసా? తెలీదు బాబు. హ్యాండ్ స్టిక్ ని ఎడమ చేతిలో కొట్టుకుంటూ ఆదిశేషప్ప గదివైపు బయలుదేరాడు సబ్ ఇన్స్పెక్టర్. ఆదిశేషప్ప గది ఖాళీగా ఉంది. ఈ గదిలో ఉండే అతను ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు సార్. వాళ్ళ ఊరెళ్ళాడు. ఏ ఊరు? తెలీదు సార్. బళ్ళారి దగ్గర అనేవాడు. అంతకు మించిన వివరాలు తెలియవు. ఆ పక్కనే ఉన్న కిళ్ళీ అతనిచ్చిన ఇన్ఫర్మేషన్తో మౌనంగా వెనక్కి తిరిగాడు ఎస్ఐ. ధనపతి బాబు కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేయడమా అని ఆలోచిస్తూ స్టేషన్ వైపు మోటార్ బైక్తో బయలుదేరాడు ఎస్ఐ. ధనపతి బాబు చావును గురించి తెలుసుకోవడం అంత సులభం కాని విషయమని ఎస్ఐకి తెలీదు. తెలుసుంటే అతను ఆ ప్రయత్నం చేయకపోయి ఉండేవాడేమో.